ఇది మా తమ్ముడికి ఇష్టమైన బండి, అందుకే ఇంత పాతగా అయిపోయాడు కూడా జాగ్రత్తగా దాచుకున్నాడు ఎక్స్ లవర్ లాగా. చాలా పని ఉంది. మీరేమో హైదరాబాద్ వా హైదరాబాద్ వా అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రోజు ఏం చేస్తావు అక్క అంటున్నారు కదా. ఇప్పుడు టైం 8:30 అయ్యింది, ఇప్పుడే లేచాను నేను. అవునా నిజమా? చూడండి నా పఫీ ఫేసు. బట్ కూలా వచ్చింది. మనకు అలాగే ఎప్పుడు పడితే అప్పుడు మోటార్లు కాదు కదా, వాటర్ పెట్టాలి. మన హైదరాబాద్ లాంటి మోటార్లు బట్ ఇక్కడ పైపులు. అయ్యే బాబా ఇచ్చి కుట్టేసే ఇక్కడ. ఎందుకు ఈ కరివేపాకు చెట్టు ఇలా అయిపోయింది? మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. కరివేపాకు చెట్టు గార్డెన్ చూసేయండి, పెద్ద మొక్కలే ఉండవు, పిచ్చి పిచ్చి మొక్కలు. ఇది దానిమ్మకాయ చెట్టు, ఇది మామిడికాయ చెట్టు, అదే 365 days కాస్తుంది కదా అది. ఇంకా అదొక పువ్వుల చెట్టు, శివుడికి ఇష్టమైందంట. ఏది తెచ్చినా మన శివుడి చెట్టు. ఇది మా తమ్ముడికి ఇష్టమైన బండి, అందుకే ఇంత పాతగా అయిపోయాడు కూడా జాగ్రత్తగా దాచుకున్నాడు ఎక్స్ లవర్ లాగా. ఇష్టమైన బండి, అందుకే ఇంత పాతగా అయిపోయాడు కూడా జాగ్రత్తగా దాచుకున్నాడు ఎక్స్ లవర్ లాగా. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాల్తాయి. అట్టి చెట్టు ఇంట్లో ఉండకూడదు అంటారు, బట్ మా కొరమయం లేకుండా ఇది వచ్చేసింది. సో వచ్చిన దాన్ని ఎందుకు, ఇది ఏం చెట్టు నాకు తెలీదు, దీనివల్ల ఏ ఉపయోగం కూడా నాకు తెలీదు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. కుల పట్టడం అయిపోయింది, ఇప్పుడు పని చేద్దాం. ఇల్లు మొత్తం చిందర వందర ఉంది. ఎందుకో తెలుసు, జస్ట్ ఒక్క రూమ్ కంప్లీట్ అయింది. ఫుల్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అన్నమాట. ఒక్క రూమ్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా 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 పని ఉంది. మీరేమో హైదరాబాద్ వా హైదరాబాద్ వా అంటున్నారు. మమ్మీకి ఆపరేషన్ అయింది కదా, సో అందుకే అన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఎంత నిద్ర మబ్బునైనా పోగొట్టే ఔషధం ఒకటి ఉంది, మీకు తెలుసా? అదేనండి చాయ్. అవునా నిజమా? ఇప్పుడు ఫస్ట్ చాయ్ పెట్టుకోవాలి, తర్వాత ఏ పనైనా. ఒక పక్క రైస్, ఒక పక్క చాయ్ పెట్టుకున్నా. చాయ్ తాగడం మా అమ్మ వల్ల అలవాటు అయింది నాకు. మీకు చాయ్ తాగే అలవాటు ఉందా? సో మీ చాయ్ కారణం ఎవరో కామెంట్ చేయండి. ఈ రోజు చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను అనమాట. సో అన్ని కట్ చేసుకుని పెట్టుకున్నా.